మన ఉదయ్ కుమార్ గారు వచ్చారు మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. మేము మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే సార్ని ఇది 17th వరకు మీరు అపాయింట్మెంట్ ఇస్తే సార్ మళ్ళీ మిమ్మల్ని ఫోన్ కూడా చేయిస్తాం మినిస్టర్ గారితో. కొద్దిగా అత్యధిక భాగం యువతరానికి ఒక క్రేజ్ లాగా క్రికెట్ అనేటటువంటిది ఏర్పడ్డది. నిజానికి అది వ్యాపారంగా మారిన ఈరోజు యువతరం తప్పుదారిలో పోకుండా క్రికెట్ అనగానే ఒక వ్యాయామం లాగానే ఫిట్నెస్ ఉంటేనే క్రికెట్ ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదో అర్ధ గంటనో కాదు, దాదాపు 8 గంటలు క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే నువ్వు ఆరోగ్యకరంగా ఉండి ఫిట్నెస్ ఉంటేనే క్రికెట్ ఆడగలుగుతాం. ఈ ఎండకి అది 40 ఉండని 42 ఉండని ఒక రకంగా యువతరాన్ని అంతా ఆరోగ్యకరంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆటల పోటీల లోపల మరి ఎవరైతే బాగా ఆట ఆడతారో వాళ్ళను వెలికి తీయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నారు. సరే, ఈరోజు మీ అందరికీ తెలుసు క్రికెట్ అంటే ఒక కమర్షియల్ ఆట అయిపోయింది. ఐపీఎల్ కావచ్చు, లేకపోతే నిన్నటి వరకు జరిగినటువంటి T20 మ్యాచ్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆసియా కప్, రకరకాల కప్పులు ఉన్నాయి. అన్నీ కూడా కమర్షియల్ ఆటలు. అందులోపల ఒక ప్లేయర్గా ఎంపిక కావాలంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆట వచ్చినా రాకున్నా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి, పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలంగా ఉండి, బౌలింగ్ రావచ్చు, బ్యాటింగ్ రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంపిక అవుతూ ఉన్నారు ఈరోజు. అట్లా కాకుండా ఈరోజు ఎవరి దగ్గర అయితే మంచి ఆట ఆడేటువంటి శక్తి ఉంటుందో అలాంటి వాళ్ళని వెలికి తీయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్తో హైదరాబాద్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యం లోపల
ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఏఐవైఎఫ్కు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆటల పోటీలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నా తరఫున, మా పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆటలో ఆడినటువంటి వాళ్ళందరూ గెలవరు, కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఆటల పోటీ లోపల పాల్గొని మీ యొక్క మరి దీన్ని ప్రదర్శించడమే గొప్పతనంగా భావించి ఈ యొక్క ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్నారు. దానికి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. గెలిచినటువంటి వాళ్లకు ఆట ఆడుతున్నటువంటి